హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. ఇట్స్ మీ శాండీ రీనా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు బగారా అన్నంలోకి నేను పొటాటో ఫ్రాన్స్ కర్రీ చేశాను. ఈ కర్రీ చేయటానికి ముందుగా రొయ్యలను నాచు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసుకొని రెడీగా చేసుకున్నాను ఫ్రెండ్స్. బాయిల్ చేసుకున్న పొటాటో, టమాటో, పచ్చిమిర్చి, చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర. ఒక ఖాళీ కడాయిని తీసుకొని అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ వచ్చింది అన్నప్పుడు మనం వీడియోలో చూపిస్తున్న విధంగా బిర్యానీ దినుసులు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. పుదీనా యాడ్ చేసుకోవాలి. చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి వేయించుకోవాలి. 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక 2 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవాలి, ఆయిల్ పైకి వచ్చే వరకు. ఫ్రెండ్స్, ప్రాన్ కర్రీలో జీడిపప్పు నోటికి చాలా టేస్ట్ని ఇస్తాయి. అందుకని నేను జీడిపప్పు పేస్ట్ చేసుకోకుండా జీడిపప్పు అలానే వేస్తున్నాను. చాప్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి మసాలా అంతా కలుపుకొని లిడ్ పెట్టుకొని 2 మినిట్స్ కుక్ చేసుకుంటే టమాటా మెత్తగా కుక్ అవుతుంది. టమాటా ఎంత మంచిగా కుక్ అయితే గ్రేవీ అంత మంచి టేస్ట్ని ఇస్తుంది. టమాటా కుక్ అయింది అన్నప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యలను యాడ్ చేసుకోవాలి. మసాలాలో రొయ్యలను 1 మినిట్ కుక్ అవ్వనిచ్చి మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పొటాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం మీ ఇష్టం అండి, మీరు ఎలా తింటారో అలాగా. వీటన్నిటిని ఒకసారి మసాలా ముక్కలన్నిటికీ పట్టే వరకు మనం 1 మినిట్ మిక్స్ చేసుకోవాలి. ఎండు కొబ్బరిని మనం గ్రైండ్ చేసుకొని పేస్ట్ కర్రీలో యాడ్ చేసుకోవాలి. జారు కడిగిన వాటర్ కూడా కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ ఎందుకు అంటే గ్రేవీ కోసమే. చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని మనకి వాటర్ కావాలంటే 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని లిడ్ పెట్టి కుక్ చేసుకోవటమే. 2 మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ రెడీ ఫ్రెండ్స్, ఈ కర్రీలో తినడానికి నేనేమేం చేశానో చూపిస్తాను రండి. వేడి వేడిగా బగారా అన్నము చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న ప్రాను పొటాటో కర్రీ. గ్రేవీ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మనం గుంటూరు వాళ్ళం కదా, గోంగూర కర్రీ కంపల్సరీ. చివరిగా పెరుగు చట్నీ. ఫ్రెండ్స్, మీరందరూ నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీరందరూ ఈ రెసిపీ ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇట్లు మీ సంధ్య. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.